ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీక్షించున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన గొప్ప వాగ్దానము 27వ కీర్తన 1వ లేఖనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నాకు రక్షణను వెలుగునై ఉన్నాడు. దేవుడు ఈ దినం మనందరితో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క వెలుగు ఈ లోకములో ప్రకాశించుతున్నది. దానిని ఎవ్వరూ కూడా కనుగొనలేకపోతున్నారు. నిజ దేవునిని చేరలేకపోతున్నారు. ఆ దేవుని యొక్క రక్షణను పొందుకోలేకపోతున్నారు. కారణం, దేవునికి మాదిరికరమైన జీవితంలో కానీ ఇష్టలుగా కానీ ఈ లోకములో జనులు వారి యొక్క ప్రవర్తన సరళని మార్చుకోలేకపోవటం వలన మరి ఆయన రక్షణను పొందుకోలేక, వెలుగును పొందుకోలేక ఈ లోకంలో చీకటిలోనే మగ్గిపోతున్న జనాంగము ఈ లోకంలో అనేక మంది ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తోంది. ప్రభువులు వారు ఈ దినమున ప్రతి విశ్వాసతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నిజముగా దేవుని వెలుగులో జీవించాలంటే మొదటగా ఆయన రక్షణను కనుగొనాలి. ఆయన రక్షణలోనికి నీవు నడిపింపబడాలి. నడిపింపబడిన నీవు మారు మనసార్థమై ఆ రక్షణ భాగ్యము చేత ప్రభువులో వెలుగులో నిరంతరము జీవించగలవు. ఆ రీతిగా ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ప్రియమైన విశ్వాసులారా, ఆ రీతిగా మనం ఉన్నామా లేదా ఇది ఆత్మ పరిశీలన చేసుకొని మరి ఈ దినం నుండి అయినా సరే ఆయన రక్షణ మనకు కావాలి, ఆయన వెలుగు మనకు కావాలనుకున్నట్లయితే అందరం ప్రార్థనలో తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ వాగ్దానము మా అందరి జీవితములలో పరిపూర్ణముగాను సంపూర్ణముగాను నీ కృప చేత మా మీద వర్షింపచేయమని, ఈ వాగ్దానము ద్వారా మేము మీలో జీవించడానికి అట్టి ప్రేమను మా మీద కుమ్మరించమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ, ఇదిగో నీ జనులను మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.